ప్రభువైన యేసుక్రీస్తు నందు మీ అందరికీ శుభములు. 54వ అధ్యాయము 7వ వచనము. గొడ్రాలా, నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దేవుడు కోపము ఒక్క నిమిషం ఉంటుందండి. దేవుడి కోపము ఒక్క నిమిషం ఉంటుంది. ఆయన కోపగించినప్పుడు మనము దేవుని సన్నిధిలో నిలబడి అయ్యా మమ్మల్ని క్షమించని పశ్చాత్తాపడితే ఎంత బాగుంటుంది. దేవుడే అంటున్నాడు. దేవుని మాట వింటున్నారా? అయితే నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుటను. నీకు రోగం రావచ్చు, నీ సరిహద్దులు, నీ యొక్క స్థావరాలు కదిలించవచ్చు, షేక్ చేయొచ్చు సైతాను. అదే నెమ్మది ఇస్తాడు దేవుడు. దేవుడు మాట్లాడినప్పుడు మనకి నెమ్మది దొరుకుతుంది. నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని అంటే శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. దాన్ని జయించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, 2-3 ఎక్కడ ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉన్నాను అన్నాడు. నిమిషం మాత్రము నిన్ను విసర్జించి నేను గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. సైతాను సైన్యము ఓడించి ముందుకు చొచ్చుకుపోతే దేవుడు విజయము చూస్తాం. దేవుడు విజయం ఇస్తాడు. శత్రు సైన్యము, సైతాను సైన్యాన్ని ఓడించాలి. యెహోషువ యుద్ధం చేయలేదా? అలా యుద్ధం చేసినప్పుడు మనము సైతాన్ని ఎదిరించినప్పుడు మనము బహుగా కృప పొందుకుంటాం. దేవుడే చెప్తున్నాడు చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో, భయపడకము, నీకు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలుచుకము, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు, విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఇంకా అవమానాలు ఉంచవద్దు. నీకు అవమానము ఉండదు. భయపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు, విమోచకుడు. అంటే సైతాను ఎంతగా మనల్ని అవమానించాడండి. ఎన్ని సంవత్సరాలు అవమానించాడండి. రోదన, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఇంకా ప్రార్థన ఎంటలేదా దేవుడు? దేవుడు అంటున్నప్పుడు మనకి గుండెల్లో మెరుగు. ఎందుకు? మన స్థావరాలు షేక్ అయిపోతున్నాయి, మన సైన్యాలు ఓడిపోతున్నారు, మనకి నిరాశ వచ్చేస్తుంది, అబద్ధము గెలుస్తుంది, మోసము గెలుస్తుంది, కపటస్తులందరూ కూడా కలర్ ఎగరేస్తున్నారు. కానీ మనం ఓడిపోతున్నాం. ఓటమి ఓటమి ఓటమి, ఎన్ని రోజులు చూసిన ఓటమి. అలాంటిదప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా అవమానము తొలచుకము, భయపడకము, సిగ్గుపడనక్కర్లేదు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. విమోచకుడు సెలవిచ్చుచున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతున్నట్టున్నాడు. అంటే శత్రువు సైన్యంతో అపవిత్రంగా ఉండాలి, అప్రమిత్తంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. అపవాది శక్తులు మనల్ని పీడిస్తున్నప్పుడు, అపవాది పాపానికి కర్త, అప్రమిత్తంగా ఉన్నప్పుడు, సడన్ గా మన మీద వాడు దాడి చేసినప్పుడు మనకు మన వైపు సత్యం ఉంటుంది, వాడి వైపు అబద్ధం ఉంటుంది. ఏది కరెక్ట్ అంటే ఏమీ లేదు ఇంత చిన్న విషయం, కూల్ అయిపోతారు. కానీ దీన్ని పెద్ద గందరగోళం చేస్తాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. నిత్యమైన కృపతో, కృప కాదు, నిత్యమైన రోజు నీకు కృప చూపుతాను.
వాడు ఎంతమంది అయినా తీసుకురాని, ఎంత సైన్యమైనా రాని, నువ్వు మోకరించు, నా మీద ఆధారపడు, నా మీద భారమై దేవుడు చెప్తున్నాడు. కానీ ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా, పసిపిల్లలందరూ యెహోవా ఉపదేశము నొందుదురు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనంతో నీ కట్టడములు కట్టుదును, నీ పునాదులు వేస్తాను, మాణిక్యములతో నీ కోటలను కట్టుదను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు వేర్పరచుదను. చూడండి, సైతాను బెదిరిస్తాడు. నీవెంత, నీ బ్రతికెంత అని అనేక మనుషులతో యుద్ధం చేయడానికి వస్తాడు. ఓటమి పాలు చేస్తాడు, అవమానం చేస్తాడు, నింద చేస్తాడు. రక్షణ పొందాలి అని తలిచిన వారిని చాలా టార్చర్ పెడతాడు. అనేక టార్చర్లతో బెదిరిస్తాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టదానా అంటే గాలి వాన తీసుకొస్తాడు, రోగాలు తీసుకొస్తాడు, బాధలు తీసుకొస్తాడు, అనేక శరీరంలో అవయవములన్నీ కూడా కదిలించేస్తాడు, పైనుంచి పాడేస్తాడు. ఇక నీకు విడుదల లేదు అంటాడు. కానీ రోజు మాకు విడుదలే, రోజు మాకు అద్భుతమే, రోజు మాకు ఆశ్చర్యకార్యాలే. ఎందుకంటే ఈ దేవుని మాటలు వాడిని ఎదిరించిన ప్రతి రోజు, ప్రతి హైవేలో వెళ్తుంటే చూడండి, ప్రతి కిలోమీటర్కి రాయిలు దాడుతూ ఉంటాయి. ఒక్కరోజు అని జయించినప్పుడల్లా నీకు సంతోషమే, సమాధానమే. చూడండి, 54వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం. గొడ్రాల పిల్లలను కనిదానా జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడిందానా జయ కీర్తన ఎత్తుము, ఆనందపడుము. నీ గుడారాలు, నీ సరిహద్దులు విశాలపరుచుకోము, నీ నివాస స్థలములు, నీ రాంటకములు సాగనిమ్ము, నీ తాళ్ళు పొడుగు చేసుకోము, నీ సరిహద్దులు విశాలపరుచుకోము అంటే, నీ గుడారాలు విశాలపరుచుకోము అంటే నువ్వు ఇంకా భయపడక్కర్లేదు. నీకు నేను ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ప్రసవ వేదన పడిందన, ఇన్ని రోజులు నా గురించి ఆలోచించావు, నా గురించి ప్రార్థన చేసావు, ఒక్కొక్క మైలు రాయి దాటావు, కష్టాలన్నీ అనుభవించావు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిందాన, ఆదరణ లేక ఉన్నదానా, గాలికి వానకి తాకిడికి సైతాన్ ఎన్నెన్ని టార్చర్లు పెట్టాడు, అన్నీ కూడా నువ్వు జయించావు, సాధించావు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టులు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు. మాయ చేస్తాడండి సైతాను. చీకటి కోటలను బలమైన దుర్గాలుగా ఉన్నాయి. చీకటి కోటలు, ఆ కోటలను ఎదిరించాలంటే, ఆ కోటలను పడగొట్టాలంటే ఎరికో గోడలను ఎలా కూలిపోని స్తుతి ఆరాధన. దేవుడు మన పక్షం ఉన్నాడు. బలమైన దుర్గములుగా ఉన్నవి, ఆ దుర్గాల్ని పడగొట్టాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, మేము శరీర సంబంధంగా నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములు పడదో ఎంతో బలమైనవి. ఎరికో గోడలు ఎలా కూలిపోనియో అలాగా సైతాను చీకటి కోటలు కూలిపోతాయి. నీకు మాణిక్యమణులతో నీ కోటలు కట్టుదును అంటున్నాడు. గొడ్రాల పిల్లలను కనిదానా జయగీతమెత్తము, నిమిషమాత్రము నిన్ను విసర్జించి నీ గొప్ప వాత్సల్యముతో నిన్ను కట్టుదును, సమకూర్చుదును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పర్వతాలు తొలగిపోయిన, మెట్టులతో త్రిలిన కృప నిన్ను విడిచిపోతాడు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదాను. జాలి పడుతున్నావు తండ్రి.
ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, మనుషుల మధ్య కలహములు, యుద్ధాలు, సైతాను తన దూతలతో యుద్ధం చేసిన పరిశుద్ధాత్మ దేవ ఈరోజు సమాధానం అనుగ్రహించు. మాకు తోడున్నవయ్యా. ఒక్కొక్క మైలు రాయ, గాలి, వాన, తుఫాను ఎన్ని వచ్చినా మాకు సమాధానం అనుగ్రహించవు తండ్రి. ఒక్కొక్క సందేశంలోని గొప్ప అనుభూతినిచ్చి మాకు ధైర్యపరుస్తున్నావు. దినదినము మాకు స్థిరపరుస్తున్నావు, సిద్ధపరుస్తున్నావు. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.